ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై జగన్కి మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని స్పష్టం చేశారు. హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,393 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోందని వివరించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని నారాయణ పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాతైనా ప్రతిపక్ష నేత అమరావతి నిర్మాణాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలంటున్న మంత్రి నారాయణతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణాలపై కీలక అడుగుపడింది. కేంద్రం అమరావతిలో కేంద్ర భవనాలకు సంబంధించి భారీ ఎత్తులోని నిర్మాణాలు చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై ఎస్ఎఫ్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుంది. దీని మీద మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఎస్ఎఫ్టీకి సంబంధించి ఇప్పటికే పలుమారు మీరు స్పష్టత ఇచ్చారు. అయినా సరే అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏమంటారు? అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ఇది నేను చెప్పటం కాదు, ఈ అమరావతిలో ఉండే ప్రజలు చెప్పటం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు చెప్పటమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు డిస్కస్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ బంధువులు అక్కడ ఉంటారు, వాళ్ళంతా డిస్కస్ చేస్తూ ఎంతో హైదరాబాద్ పోయినా, ఎక్కడ ఫ్లైట్ ఎక్కినా, బస్సు ఎక్కినా, కారు ఎక్కినా, ఎక్కడన్నా ఫంక్షన్కి పోయినా సార్ అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుందంట. నిన్న తిరుపతిలో మీటింగ్ పోతే అక్కడ అందరూ ఏంటంటే అమరావతి బ్రహ్మాండంగా అవుతుంది సార్, ఈ మధ్య మేము చూసి వచ్చాం. అలాంటిది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక బిల్డింగ్కి స్క్వేర్ ఫీట్ రేట్ అనేది రకరకాలుగా కట్టే బిల్డింగ్ని బట్టి ఉంటుంది. ఇల్లు కట్టుకునేటప్పుడు ఫ్లోర్లను బట్టి రేటు మారుతుంది, సాయిల్ని బట్టి మారుతుంది. అది ఐకానిక్ బిల్డ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనం లోపల వేసే ఫ్లోరింగ్ లోపల మామూలుగా ప్లాస్టింగ్ చేస్తున్నామా, లేకుంటే టైల్స్ వేస్తున్నామా, వర్టిఫైడా, లేకుంటే గ్రానైటా, అలాంటి ఏం చేస్తున్నా దాన్ని బట్టి అవుతుంది. ఈరోజు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 31.1 లక్షల చదరపడుగులు కడుతున్నారు. దానికి 1,234 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో చదరపడికి ఎంత పడిందంటే 3,940 రూపాయలు చదరపడుకి. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో కట్టే రెసిడెన్షియల్ బిల్డింగ్లకి 3,945 రూపాయలు అవుతుంది. ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్కి. కేంద్రం నుంచి వచ్చే ఆఫీసుల్లో ఉండే ఎంప్లాయీస్ కోసం వాళ్ళు హౌసెస్ కడుతున్నారు, అపార్ట్మెంట్. దానికి చదరపడికి 3,940 రూపాయలు పడింది. ఈరోజు మనం హ్యాపీనెస్ కడుతున్నాం. ఇక్కడ ప్రజల కోసం హ్యాపీనెస్ అనౌన్స్ చేసాం, అరగంటలో ఫిల్ అయినాయి. దాని కాస్ట్ చదరపడుగు 3,393. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారులకు కడుతుందో దానికంటే హ్యాపీనెస్ అయింది 600 తక్కువ. 29 లక్షల చదరపడుగులు కడుతున్నాం. దానికి మనం శాంక్షన్ చేసింది 984 కోట్లు. అంటే చదరపడుక్కి 3,396. నిన్న అనౌన్స్ చేసిన దానికంటే కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారులు ఉండేదానికి కట్టే బిల్డింగ్ కంటే కూడా మనం హ్యాపీనెస్కి పెట్టింది 600 తక్కువ. చెప్పరే అంతెందుకు, గజిటెడ్ ఆఫీసర్స్ మనం గజిటెడ్ ఆఫీసర్ కోసం బిల్డింగ్లు కడుతున్నాం. 27.22 లక్షల చదరపడుగులు. దానికి శాంక్షన్ చేసింది 1,003 కోట్లు. అంటే చదరపడికి 3,684. మన అధికారుల కోసం ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నది 3,684. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన 3,945 కంటే 3,684 300 రూపాయలు తక్కువ. అది చెప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపటికి ఐకానిక్ టవర్స్ కట్టే చెప్తాడు. ఐకానిక్ టవర్స్ అవద్ది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కట్టిన ఐకానిక్ పార్లమెంట్ బిల్డింగ్ తీసుకుంటే 16,916 రూపాయలైంది స్క్వేర్ ఫీట్కి. సెంట్రల్ విస్టాకి 16,916 రూపాయలు చెప్పడు. అదేవిధంగా హైదరాబాద్ అసెంబ్లీకి సచివాలయాన్ని కట్టింది 13,768. అది చెప్పడు. ఎంతసేపుడికి మీది ఎంత అయింది, మీది ఎంత. ఇదే ఐకానిక్ టవర్స్ ఖచ్చితంగా అవుతుంది. అసెంబ్లీ 250 మీటర్ల హైట్ దానికి అవుతుంది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 2,000 చిల్లర. దానికి అయ్యింది
అదే బిల్డింగ్ మన బిల్డింగ్తో నేను చెప్తున్నాను, అది కంపేర్ చేసి ప్రజలకు చెప్పాలా. అంటే కన్వెన్షన్ మెథడ్కి టెక్నాలజీ మెథడ్కి తేడా తెలియదంటారా? ఖచ్చితంగా కన్వెన్షన్ మెథడ్లో కట్టే బిల్డింగ్లకి, షీర్వాల్ టెక్నాలజీలో కట్టేదానికి, అదేవిధంగా ఐకానిక్ దాంట్లో కట్టేదానికి ఆయనకి ఆ తేడా తెలియటంలా. ఈరోజు మనం కట్టేది యాక్చువల్గా ఏదైతే గ్రిడ్తో 5 టవర్లు కడుతున్నామో భారతదేశంలో ఎక్కడా లేవు. ఇంత పెద్ద టవర్లు ఎక్కడా లేవు. ఇక్కడే ఫస్ట్ టైం లండన్ వాళ్ళు ఇచ్చారు డిజైను. ఇది అమరావతి ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే లండన్లో వచ్చి కూర్చొని డిజైన్ ఫైనలైజ్ చేశారు. డయాగ్రిడ్ టెక్నాలజీ, ఇన్ని అంతస్తుల డయాగ్రిడ్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా లేదు. అలాంటిది కడుతుంటే దాని రేటు తీసుకొచ్చి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసిన వాటితో పోలుస్తారు. వాటితో పోల్చండి, మనం కూడా కడుతున్నాం. అధికారుల కోసం టవర్లు కడుతున్నాం, దాని రేటు ఇంకా 300 తక్కువ. హ్యాపీనెస్ 600 తక్కువ. రాష్ట్ర ప్రజల నుంచి చెప్తున్నానండి, ఆయన విషం కక్కుతున్నాడు. అంటే అమరావతి అయిపోతుంది, ఈ రాబోయే 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు. 2028 ఆగస్టుకి డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇప్పుడు జరిగే స్పీడ్ చేస్తే అంతకంటే ముందవుతుంది. అయితే ఎట్లా ఏదో మావిగన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో మావిగన్కి చెక్ పడిందంటారా? అసలు పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది. ఎలా పాస్ అయింది? భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు చేయెత్తారు. ఏది? ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ సిటీ అని అన్ని పార్టీలు. ఈయన పార్టీ కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఈయన పార్టీ కూడా ఏంటంటే అగెనెస్ట్కి ఎత్తలా, బయటికి వెళ్ళాడు. ఏది? అగెనెస్ట్కి ఎత్తలేక, అగెనెస్ట్కి ఎత్తే ఇంకా చీకొడతారు ప్రజలని బయటికి వెళ్ళాడు. అన్ని పార్టీలు, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, మీడియం అన్ని పార్టీలు చేస్తే అక్కడ పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుంటే ఇక్కడ మావిగానే అదే టైంలో ఇచ్చాడు. అది శాడిజం. ఆయన శాడిజంతోనే 11 అయినాయి, నెక్స్ట్ 0 అవుతాయి. సార్, సింగపూర్ పర్యటన ఎలా ఉండబోతుంది? అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి గారు మీరు సింగపూర్ వెళ్ళబోతున్నారు. ఎలాంటి ప్రాజెక్టులు వచ్చే అవకాశం? సింగపూర్ యాక్చువల్గా మెయిన్గా పోవటం ఏంటంటే ఈ రాష్ట్రానికి యాక్చువల్గా అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో పోతున్నాం. దాంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక మంది మంత్రులను కలుస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కూడా కలవబోతున్నారు. తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటామో దాని లేఅవుట్ కూడా యాక్చువల్గా వాళ్ళతో డిజైన్ చేయబోతున్నారు. ఈ విధంగా యాక్చువల్గా ఒక 2 డేస్ పర్యటన ఉంటుంది. ఇదైతే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా ఎస్ఎఫ్టీ విషయంలో కావాలని చెప్పి వైసీపీ విషయం కక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు భవనాలకు ఏదైతే ఉందో వాటికంటే తక్కువగానే అమరావతిలోని హ్యాపీనెస్తో పాటు ప్రధానంగా ఎన్జిఓలకు సంబంధించి గృహ నిర్మాణాలకి నిర్మిస్తున్న భవనాలు కూడా అంతకంటే తక్కువగా నిర్మిస్తున్నాను. ఈ అంశాన్ని గురించి ఎందుకు మాట్లాడలేదనే అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలోని మంత్రి నారాయణ మండిపడుతున్నారు. ఇంకా దాంతోపాటు మావిగన్ అంశానికి సంబంధించి కేంద్రం సంబంధించిన భవనాలు కూడా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలోని మావిగన్ మాటే లేదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛానల్, C24/7 అమరావతి.